అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ధనియాలండి. ఒక పావు కేజీ ధనియాలు తీసుకున్నాను. ఇలా సిమ్లోనే మనము దోరగా వేయించుకోవాలి. అసలు మాడకూడదండి. మాడితే మనం కర్రీలలో వేస్తే మన కర్రీ టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇలా సిమ్లో మంచిగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్తో ధనియాల పొడి బాగుంటుంది. నేను చేసే ధనియాల పొడి మనకు అన్ని కర్రీస్లలో వేసుకోవచ్చండి. కూర వెజ్లో నాన్ వెజ్లో అన్ని కర్రీస్లలో వేసుకోవచ్చు. పులుసు కర్రీలలో వేసుకుంటే ఇంకా మంచిగా గ్రేవ్ చిక్కగా వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇది ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి మనకు దూరగా వచ్చే వరకు. ధనియాలు వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇవి మంచిగా చల్లారాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ జీలకర్ర వేయించుకోవాలి. ఇది కూడా మంచిగా మాడకుండా మనం దగ్గర ఉండి వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. జీలకర్ర కూడా పక్కకు తీసుకున్న తర్వాత ఇలా జీలకర్ర కూడా వేయించి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసుకోవాలండి. పావు కేజీకి 2 గుప్పిళ్ళు తీసుకున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి మాడకుండా. అప్పుడే మనకు ధనియా పొడి మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేయడం వల్ల కూడా మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. పులుసు కర్రీస్ అన్నీ చిక్కగా వస్తాయండి మంచిగా. ఇలా మనం ఇంట్లోనే మంచి ఫ్రెష్ ధనియాల పొడి చేసుకుంటే మనకు ఎంతో ఆరోగ్యం అండి. తప్పనిసరిగా అందరూ ఇలా ట్రై చేయండి. ఇది తప్పకుండా ఎంతో క్వాలిటీ అండ్ హెల్తీ అండి. మన మార్కెట్లో దొరికే పొడులన్నీ ఓల్డ్ స్టాక్ అయ్యి ఉంటుంటాయి. మంచి ధనియాలు వాడతారో లేదో మనకు తెలియదు. ఇలా చేసుకున్నాం అనుకోండి మన కర్రీస్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇవి దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవన్నీ వేయించి పక్కకు తీసుకున్నాం కదా. ధనియాలు, జీలకర్ర, బియ్యము చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ధనియాల పొడి మిక్సీ పట్టానండి. చాలా బాగుంది. మెత్తగా మంచిగా వచ్చిందండి. ఇలా మనము ఫ్రెష్గా చేసుకుంటే ఎంతో హెల్దీ. ఇది పావు కేజీ ధనియాల పొడి మనకు 1 మంత్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.